డయాబెటీస్ ఉండే వాళ్ళలో ఎవరికైతే వాళ్ళు వాడే మెడిసిన్స్ వల్ల కానీ ఇన్సులిన్ వల్ల కానీ రిపీటెడ్గా షుగర్స్ డౌన్ అవుతుంటాయో వాళ్ళకి హైపోగ్లైసిమిక్ అన్అవేర్నెస్ అనే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదేంటి అంటే వాళ్ళకి షుగర్స్ డౌన్ అయినా సరే, అంటే బిలో 70 వచ్చినా సరే ఎటువంటి సిమ్టమ్స్ రావన్నమాట. అంటే అందరికీ కామన్గా షుగర్ డౌన్ అయితే వచ్చే సిమ్టమ్స్ లైక్ చెమటలు ఎక్కువ పట్టడం కానీ, హార్ట్ బీట్ పెరగడం కానీ, ఆకలి ఎక్కువ వేయడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ వీళ్ళకి రావన్నమాట. ఈ సిమ్టమ్స్ అనేవి వస్తే కదా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి తిని షుగర్స్ ఫర్దర్గా డౌన్ అవ్వకుండా చూసుకుంటారు. సో ఎవరికైతే ఈ సిమ్టమ్స్ రావో వాళ్ళు డైరెక్ట్గా కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది ఎందుకు జరుగుతుందంటే ఎవరికైతే రిపీటెడ్గా షుగర్స్ డౌన్ అవుతాయో వాళ్ళకి హార్ట్ బీట్ని పెంచే నరాలు, అలాగే చెమటని ఎక్కువగా తెప్పించే నరాలు, ఈ నరాలన్నీ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. దీన్నే మెడికల్ టెర్మినాలజీలో హైపోగ్లైసీమియా అసోసియేటెడ్ ఆటోనామిక్ ఫెయిల్యూర్ అంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది డయాబెటీస్ పేషెంట్స్ ఎవరికైతే మోర్ దెన్ 10 years డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే టెండెన్సీ ఆల్రెడీ నోటీస్ చేస్తుంటారు. ఏంటంటే అది వాళ్ళకి డయాబెటీస్ వచ్చిన కొత్తలో వాళ్ళకి షుగర్స్ 90 బిలో రాగానే వాళ్ళకి విపరీతమైన చెమట పట్టేయడము, గుండె దడగా ఉండడము, ఆకలి ఎక్కువ వేయడము, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చి ఉంటాయి. బట్ స్లోగా సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళకి నెక్స్ట్ టైం 80 బిలో వస్తే కానీ ఆ సిమ్టమ్స్ రావు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత 70 బిలో వస్తే కానీ ఈ చెమట పట్టడం, గుండె దడ అలాంటి సిమ్టమ్స్ రావు. కొన్నాళ్ళకి 60 బిలో వస్తే కానీ వాళ్ళకి తెలియదు, కొన్నాళ్ళకి 50 బిలో వస్తే కానీ తెలియదు, కొన్నాళ్ళకి అసలు ఈ సిమ్టమ్సే లేక డైరెక్ట్గా 40 బిలోకి షుగర్స్ వెళ్ళిపోయి వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతారు అనమాట. సో చాలా మంది షుగర్స్ డౌన్ అవుతున్నా సరే వాళ్ళు ఆ టైంకి ఏదో ఒకటి తినేసి దాన్ని కంపెన్సేట్ చేసుకుంటుంటారు తప్ప వాళ్ళ ట్యాబ్లెట్స్ని, ఇన్సులిన్ డోసెస్ని తగ్గించుకోవడానికి చూసుకోరు. సో దీనివల్ల వాళ్ళ గ్లూకోజ్ థ్రెషోల్డ్ అనేది, అంటే ఏ గ్లూకోజ్ లెవెల్లో వాళ్ళకి ఇలాంటి చెమటలు ఎక్కువగా పట్టడం, గుండె దడ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ రావాలో ఆ థ్రెషోల్డ్ అనేది ఎవ్రీ టైము కిందకి వచ్చేస్తుంటుంది అన్నమాట. ఈ రిస్క్ ఎవరికి ఉంటుందంటే మెయిన్గా టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్, ఎందుకంటే వాళ్ళు 3 to 4 times ఇన్సులిన్ తీసుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి రిపీటెడ్గా షుగర్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పెద్దవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, అండ్ అలాగే కొంతమంది హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు బీటా బ్లాకర్స్ అనే మెడిసిన్స్ వాడతారు. అంటే మెటప్రోలాల్, ఎటెనలాల్ ఇలాంటి మెడిసిన్స్ అనమాట. ఈ మెడిసిన్స్ వాడే వాళ్ళకి కూడా షుగర్స్ డౌన్ అయినా సరే సిమ్టమ్స్ తెలియకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొంతమంది షుగర్స్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసేద్దామని ట్రై చేసి, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో కొంతమందికి వాళ్ళు ఎంత చెప్పినా సరే నాకు 6.5 కన్నా తక్కువ ఉండాలి, 7% కన్నా తక్కువ ఉండాలి, ఇంకా షుగర్ కంట్రోల్గా ఉండాలి అని చెప్పి ఇన్సులిన్ డోసెస్ ఎక్కువగా తీసుకోవడం, మెడిసిన్స్ డోసెస్ ఎక్కువగా తీసుకోవడం, ఇలా చేసే వాళ్ళకి షుగర్స్ రిపీటెడ్గా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ట్రెండ్ అనేది ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాము. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా వీడియోస్ అన్నీ చూసి బాగా హెల్త్ కాన్షియస్ అయిపోయి మీకు నార్మల్గా ఉంది అని చెప్పినా సరే వినకుండా మాకు షుగర్స్ ఇంకా కంట్రోల్ కావాలి, నాకు ఏదో కాలు నొప్పులు వస్తున్నాయి, లేకపోతే బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఇవి HbA1c 7% ఉండడం వల్లే నాకు ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తున్నాయి అనుకుని ఇంకా షుగర్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో వాళ్ళకి రిపీటెడ్గా షుగర్స్ డౌన్ అయ్యి కొన్నాళ్ళకి ఈ హైపోగ్లైసెమిక్ అన్అవేర్నెస్ అనే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఎప్పుడైనా షుగర్ డౌన్ అయిన సిమ్టమ్స్ వచ్చినప్పుడు మన బ్లడ్ షుగర్స్ ఎంత ఉందో చెక్ చేయాలి. ఒకవేళ ఆ షుగర్ లెవెల్స్ కనుక 70 కన్నా తక్కువ వస్తే అసలు షుగర్ లెవెల్స్ ఎందుకు డౌన్ అయ్యాయి అనేది చూడాలి. అంటే మనం ప్రతిరోజు తీసుకునే ఫుడ్ తీసుకున్నా సరే మనకు షుగర్ డౌన్ అయింది అంటే మనం వాడే మెడిసిన్స్ కానీ ఇన్సులిన్ కానీ ఓవర్గా తీసుకుంటున్నట్టు. సో డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ ట్యాబ్లెట్స్ ఆర్ ఇన్సులిన్ డోస్ అనేది తగ్గించుకోవాలి. ఆ షుగర్ డౌన్ అయింది, ఏదో ఒకటి తినేసాము, కరెక్ట్ అయిపోయింది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో ఒక్కసారి షుగర్ డౌన్ అయితే కనుక నెక్స్ట్ 2 to 3 weeks దాకా కూడా మళ్ళీ షుగర్స్ డౌన్ అవ్వకుండా చూసుకోవాలి. సో దట్ మనకి 2 to 3 weeksలో షుగర్ డౌన్ అవ్వడం వల్ల డ్యామేజ్ అయిన నరాలు మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎవరికైతే షుగర్ లెవెల్స్లో ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉంటాయో, అంటే కొన్నిసార్లు పెరిగిపోవడము, కొన్నిసార్లు బాగా తగ్గిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు ఫ్రీక్వెంట్గా షుగర్స్ని మానిటర్ చేసుకోవాలి. ఎయిదర్ మీరు ఇంట్లో షుగర్ చెక్ చేసుకుని మెషిన్లో చెక్ చేసుకోవచ్చు, లేదా అన్నిసార్లు చెక్ చేసుకోవడం కష్టం అనుకుంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనే డివైజెస్ ఇప్పుడు వచ్చాయి. వాటిని ఇక్కడ మనం ప్యాచ్ లాగా అటాచ్ చేసి దాన్ని మనం మొబైల్లో రీడింగ్స్ కింద చూసుకోవచ్చు. ఆ ప్యాచ్లో రీడింగ్స్ మనకి అరౌండ్ 14 days దాకా వస్తాయి కాబట్టి ఈ 14 daysలో మనం వాడే మెడిసిన్స్ కానీ ఇన్సులిన్ డోస్ కానీ ఆ రీడింగ్స్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి చెప్తున్నాను, ఎస్పెషల్లీ ఎవరైతే 70 years దాటి ఉంటారో వాళ్ళకి షుగర్స్ డౌన్ అవ్వడం వల్ల ఎక్కువ రిస్క్ తప్ప షుగర్స్ కొంచెం బోర్డర్ లైన్లో పెరగడం వల్ల ఎక్కువ బాడీ మీద ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఆ పెద్ద ఏజ్లో షుగర్స్ డౌన్ అయినప్పుడు హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది కాబట్టి ఆ హార్ట్లో ఏమాత్రం చిన్న బ్లాక్స్ ఉన్నా సరే ఆ టైంలో వాళ్ళకి హార్ట్ అటాక్స్ కూడా రావచ్చు. సో కాబట్టి 70 years దాటిన తర్వాత కొంచెం టార్గెట్స్ని రిలాక్స్ చేసుకోండి. ఫాస్టింగ్ షుగర్స్ 100 to 140లో ఉన్నా పర్లేదు,
తిన్న తర్వాత షుగర్స్ 140 to 200 వరకు పర్లేదు. అలాగే HbA1c అనేది అరౌండ్ 7 to 7.5% ఉన్నా సరే పర్లేదు. సో ఇది హైపోగ్లైసిమిక్ అన్అవేర్నెస్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.